ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఆ దమస్క మార్గంలో వెళుతూ ఈ సౌలు చేసిన ఇంకొకటి ఏంటో తెలుసా? యెరూషలేము నుంచి బయలుదేరుతూ దమస్కలో ఉన్నటువంటి యాజకులకు పెద్దలకు ఒక పత్రిక తీసుకుని వెళ్ళాడంట. యెరూషలేము నుంచి దమస్క మార్గానికి 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఎంత కిలోమీటర్లు? ఎంత చెప్పండి? 100 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రైజ్ లార్డ్. ఈ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు మధ్యలో వస్తాయి, అనేక పట్టణాలు కూడా వస్తాయి. ఈ గ్రామాలలో పట్టణాలలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి ప్రార్థన చేయువారిని, సువార్త ప్రకటించు వారిని, సంఘముగా కట్టబడిన వారందరినీ కూడా బంధించి వారి యెరూషలేముకు తీసుకోవటానికి రావటానికి ఒక పత్రికను సిద్ధపాటు చేసుకొని ఆ పత్రిక తీసుకొని బయలుదేరాడంట. నా ప్రియ సహోదరి సహోదరా, యెరూషలేములో సంఘాన్ని పాడు చేశాడు. దమస్క మార్గంలో 100 కిలోమీటర్ల ఉన్న డిస్టెన్స్ ఉన్నటువంటి దమస్కకు వెళ్తూ దమస్కలో ఉన్న వారిని, ఈ మార్గ మధ్యములో ఉన్న వాళ్ళందరి గ్రామాలలో ఉన్న వారిని, పట్టణాలలో ఉన్న వారిని కూడా నాశనం చేయటానికి బయలుదేరాడు సౌలు. దేవుడు చూస్తున్నాడండి. దేవుడు చూడకుండా ఉండడండి. దేవుడు చూస్తున్న దేవుడండి. చెట్టు మీద కూర్చొని ఉన్న జక్కయ్యను చూసి, జక్కయ్య దిగిరా అని చెప్పి జక్కయ్యకి హితబోధ చేసి ధనాపేక్ష నుంచి విడుదల దయచేసి రక్షించిన దేవుడు యేసయ్యే. అరణ్య మార్గములో నపుంసకుని చూసిన వాడు ప్రభువైన దేవాతి దేవుడే. అరణ్య మార్గములో హాగరును చూసిన వాడు సర్వశక్తి గల దేవాతి దేవుడే. దావీదు పాపమును చూసిన వాడు దేవుడే. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని చూసిన వాడు ప్రభువారే. ఇలా బైబిల్లో మనం చెప్పుకుంటూ పోతే ఏలియాను చూసిన వాడు కూడా మన యేసయ్య, మన ప్రభువే, సర్వశక్తి గల దేవుడే. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన దృష్టి ఉంచి చూడగలిగిన శక్తి గల దేవుడు. ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా చూడగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆత్మస్వరూపుడే ఉన్న దేవుడు. క్షణకాలములో అంటే రెప్పపాటు కాలములో ప్రపంచాన్ని చూడగలిగినటువంటి శక్తి సామర్థ్యత కలిగిన వాడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోగాకో. నన్ను ఎవరు చూడటం లేదులే, నేను ఏమి చేసినా కానీ చలామణి అవుతుంది, నేను ఏమి మాట్లాడినా కానీ చలామణి అవుతుందని నా ప్రియ సహోదరి సహోదర, ఒకవేళ నువ్వు భావిస్తే, ఒకవేళ నువ్వు గాన ఆలోచన చేస్తే అది చాలా పొరపాటు, అది చాలా తప్పిదం. దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు. దేవుడు నిన్ను రెప్పపాటున చూడగలిగిన దేవుడు. మరవకండి. క్రైస్తవుల పేరు పెట్టుకొని యేసు ప్రభు నామములో జీవిస్తూ నీ లోకములో నువ్వు చేయుచున్న ఈ యొక్క క్రియలు, నువ్వు నడుస్తున్న నడక, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఆ సర్వశక్తి గల దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు నిన్ను గమనిస్తున్నాడనే సత్యాన్ని ఈరోజు గమనించమని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మహిమ కలిగిన దేవుడు గనుక. ఆలోచన చేయండి. ఈరోజు ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదర. ఆ దమస్క మార్గంలో వెళుతున్నప్పుడు ఆ యొక్క దమస్క మార్గంలో ఎవరు దర్శనం ఇచ్చారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శనం ఇచ్చాడు. ఎవరికండి? సౌలుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు?
ఇక హింసను సాగించటానికి ఆయనకి ఇష్టం లేక ఆ సంఘాన్ని కట్టడానికి ఎంత కష్టపడినారో తన శిష్యులు తాను 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను, అనేక మంది శిష్యులను ఏర్పాటు చేయటానికి ఎంత ప్రయాసపడినాడో, ఎంత సువార్త ప్రకటించాడో, ఎంత మందిని బాగు చేశాడో, ఎంత మందిని అపవిత్రాత్మలను దెయ్యములను వెళ్ళగొట్టాడో ఆయనకు తెలుసు. ఎంత కష్టపడినాడో. గ్రామ గ్రామాలు తిరిగాడు కాలి నడక మీద. తినక పచ్చులుండి కూడా ఆయన ప్రార్థనలు చేశాడు, ప్రయాణాలు చేశాడు, సువార్త ప్రకటించాడు. నా ప్రియ సహోదరి సహోదరుల, ఆలకించండి ఈరోజు. అంతేకాదు, చివరికి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ప్రజలను రక్షించడానికి, పాప బంధకాల నుంచి విమోచించడానికి ఆయన ప్రాణాన్ని బలియాగము చేసిన ఆ సర్వశక్తి గల దేవుడు ఆయన సంఘాన్ని కట్టడానికే తన యొక్క ప్రియ శిష్యుల ద్వారా సంఘము కట్టబడినప్పుడు ఆ సంఘాన్ని విసించి చెదరగొట్టి పాడు చేసినటువంటి సవులను ఇక ఆయన సహించలేకపోయాడు. జల జాగ్రత్త. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? సంఘాలను పాడు చేసేవాడిగా ఉన్నావా? అనేక సంఘాలు చీల్చిన వారు ఉన్నారు. సంఘాలలో మెత్తగా నెమ్మదిగా జరపట్టం, ఆ తర్వాత విశ్వాసులను చెదరగొట్టి వేరే సంఘాలకు తీసుకెళ్ళటం, ఆ తర్వాత నెమ్మదిగా సంఘాలను చీల్చి వేరే సంఘాలకు కట్టడం, అనేకమైనటువంటి దురాత్మ ప్రేరేపణ, అపవాది ప్రేరేపణ చేత వారిని విశ్వాసుల సైతం పాడు చేయటము. ఈ విధముగా మనం అనేకమైన స్థలాల్లో మనం చూస్తున్నాము. నా ప్రియ సహోదరి సహోదర, ఆయన ఓర్పుతో సహనముతో కలిగి ఉన్నంత వరకే నీ యొక్క క్రియలు. ఆయన ఓర్పు సహనము పక్కన పెట్టాడంటే, నీతో మాట్లాడాలని ప్రారంభిస్తే, లేదా నీ పని చూడాలని ఆయన ఒక్క మాట ఆలోచన చేస్తే నీవు తాళవు, నువ్వు సరిపోవో, నువ్వు ఏమవుతావో నీకు తెలియదు. నా ప్రియ సహోదరి సహోదరు, కొంతకాలము నువ్వు విజయ పతాకములో నడవచ్చు, కొంతకాలమే మనుషులను నువ్వు ఇది చేయొచ్చు, కానీ అంతకాలము జరగదు. నా ప్రియ సహోదరి సహోదరు, పడిపోయిన తర్వాత నెలవిన అప్పుడు ప్రభువారు మాట్లాడుతున్నారంట, సౌలా నువ్వేలా నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము ఆయనతో మాట్లాడుతా పౌలు విన్నాడంట. ఏం మాట్లాడుతూ విన్నాడంట? సౌలా నువ్వు ఏలా నన్ను హింసిస్తున్నావు అని ఒక స్వరము మాట్లాడుతా ఎవరు విన్నారు? సంఘాన్ని పాడు చేసిన వాడు, సంఘాన్ని చెదరగొట్టిన వాడు, ఆయన ప్రయాసపడి తన శిష్యుల ద్వారా సంఘాన్ని కట్టిన వారు, వాడిని సంఘాన్ని పాడు చేసిన వాడు విన్నాడంట. కింద పడిన తర్వాత కింద పడి అంటున్నాడు, అయ్యా నువ్వు ఎవడవు అని అడిగినప్పుడు, నువ్వు హింసించుచున్నటువంటి యేసును అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? నువ్వు హింసించుచున్నా యేసునని ఇప్పుడు చెప్పు. అప్పుడు సౌలుకు గుండె బగిలింది. నేను ఎప్పుడు యేసు ప్రభువాన్ని హింసించలేదే, యేసు ప్రభువాన్ని ఎప్పుడు చెరసాలలో నేను వేయలేదే, యేసు ప్రభువాన్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదే, మరి ఈయన ఎందుకు నన్ను హింసిస్తున్నాడు అంటున్నాడు అని ఒక్క క్షణం ఆలోచన చేసినప్పుడు తన సంఘ బిడ్డలను హింసించినది ఈయనను హింసించినట్టు భావించాడు. ఈయనే సర్వశక్తి గల దైవము అని అప్పుడు గుర్తెరిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటారే పెద్దలు, నా చిన్నతనాలు అంటే వాళ్ళు ఇప్పటికూ అంటారు, చెప్తే వినరంట, చెప్తే మాట వినరు, దెబ్బ పడితే దెబ్బకి దెయ్యం వదులుతుందంట, పట్టి పీడిస్తున్నది ఏమవుతుందంట, పారిపోతుందంట. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వెలుగు ద్వారా
ఎప్పుడు కిందమని గిలగిల కొట్టుకున్నాడో అప్పుడు ఆయనలో ఉన్న దెయ్యము పారిపోయింది, దుష్టాత్మ పారిపోయింది, చీకటి బంధకము విడిపోయింది. కానీ సౌలుతో ఉన్నవారు ఆ వెలుగును చూశారు కానీ ఆ స్వరము వినలేదంట. చూడండి, అపోస్తలుల కార్యము 22వ అధ్యాయం 9వ వచనం. నాతో ఉన్నవారు ఆ వెలుగును చూసిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. చూడు ఎంత స్పష్టంగా ఉందో. ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడతాడు. వాడు 100 మందిలో ఉన్నా, 200 మందిలో ఉన్నా, వాడు పండుకొని లేకపోయినా యేసు ప్రభువారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నేడు కూడా ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడతాడు. వారు ఎంతమందిలో ఉన్నా కానీ. వాక్యం చెప్తున్నప్పుడు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో చాలామంది ఋషులు కూడుకొని ఉన్నారు. ఎంతమంది కూడుకున్నారు? చాలామంది ఉన్నారు. పౌలు గారు చెప్తున్న బోధ వింటున్నారు. కానీ లూదియా అనే స్త్రీ హృదయంలో మాత్రమే తెరవబడింది. ఆయన మాటలు ఆ హృదయములో పదిలపరచబడినాయి. ప్రైజ్ లార్డ్. తక్కిన హృదయాలు ఎవరి పని చేయలే, తక్కిన హృదయాలు ఎవరి తెరవబడలే. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ ఇంతమంది ఉన్నా కానీ ఎవరిని దేవుడు దర్శించాలనుకుంటాడో, ఎవరితో మాట్లాడాలనుకుంటాడో, ఎవరిని బాగు చేయాలనుకుంటాడో, ఎవరిని తన కంట్రోల్లోకి తీసుకురావాలనుకుంటాడో, ఎవరిని తన మార్గంలో నడిపించాలనుకుంటాడో వారితోనే మాట్లాడతాడు. వారికే అర్థమవుతుంది, తక్కిన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే తక్కిన వారు దుష్ట ఆత్మతో నింపబడిన వారై ఉన్నారు. తక్కిన వారు వాళ్ళ హృదయం చీకటితో నింపుకోబడిన వారై ఉన్నారు. మందిరంలో ఉన్నారు, దేవుని వాక్యం వింటూనే ఉన్నారు, కానీ వాళ్ళ హృదయములో వెలుగు లేదు, చీకటి ఉంది. కాబట్టి వారు మనసు ఎక్కడొక్కడో తిరుగుతుంటుంది, వాక్యమైన ధ్యాస ఉంచరు. ప్రైజ్ లార్డ్. ఇది సత్యం, ఇది సత్యము నా ప్రియ సహోదరి సహోదరుడా. అందుకనే అక్కడ అంటున్నాడు సౌలు, ఆ వెలుగునైతే చూశారు కానీ నాతో మాట ఉన్నవారు కానీ నాతో మాట్లాడిన స్వరాన్ని వాళ్ళు వినా లేదు. ప్రైజ్ లార్డ్. 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా నేను ఏమి చెయ్యవలనని అడుగగా, ప్రభు నీవు లేచి దమస్కలోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ కూడా నీకు చెప్పబడును. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంభాషణ అంతా జరిగిపోతుంది కానీ పక్కన ఉన్న వారికి ఎవరికి అర్థం కావటంలా, ఎవరికి మాటలు వినపడటంలా. సౌలుకును దేవుడికి, యేసయ్యకు సౌలుకి, సౌలుకి యేసయ్యకి, వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్న సంభాషణ తగ్గిన పక్కనే పడి ఉన్నటువంటి ఎవరికి లేదు. నా ప్రియ సహోదరి సహోదరు, ఎంత అద్భుతం. మన మధ్యలో కూడా చాలామంది కూడా ఏంటంట, చెవు దగ్గరకు వచ్చి చెవు దగ్గర మాట్లాడుతూ ఉంటారు, పక్కలకు వినపడకుండా మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థన జరుగుతుంటుంది, వాక్యం వింటుంటారు, కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇది దుష్టక్రియ, ఇది చెడు క్రియ, ఇది దేవునికి వ్యతిరేకమైన క్రియ, దేవునికి భిన్నమైన క్రియ. ఆలోచన చేసుకోండి ఈరోజు. నా ప్రియ సహోదరి సహోదరుల, ఆలోచన చేయి. ఈరోజు ఇది సంఘాన్ని పాడు చేసే రోజులు. ఈ రోజులు ఈ గుడివాడ పట్టణంలోనే నాకు తెలిసిన మటుకు 5 సంఘాలు చీల్చబడినాయి. నేను వారి పేర్లు మట్టుకునే చెప్పను కానీ 5 సంఘాలు చీల్చబడినాయి. పెద్ద పెద్ద సంఘాలు, పేరు మోసిన సంఘాలు చీల్చబడినాయి. కానీ ఎక్కడ శాంతి ఉందా, ఎక్కడ సమాధానం ఉందా అంటే ఎక్కడా లేదు. స్వలాభం, స్వార్థ బుద్ధి, ఏదో డబ్బు సంపాదిద్దామనో, పేరు ప్రఖ్యాతులు సంపాదిద్దామనో,
దేవుడు నాతోనే ఉన్నాడని హెచ్చరించటం వలన, తెలియచేయాలనే కోరిక వలన జరుగుతున్న ప్రయత్నాలే తప్ప వేరే ప్రయత్నాలు ఏమీ లేవు. వీళ్ళందరూ కలిసి ఎవరిని బాధ పెడుతున్నారండి? పరిశుద్ధాత్మ దేవుని బాధ పెడుతున్నారు. ఆలోచించేయండి ఈరోజు. రండి, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 6-7 వచనాలు చదువు. ఏచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలియజేయబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేయించిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ ఎవరిని చూడలేదు, మౌనంగా నిలబడి. ప్రైజ్ లార్డ్. ఓకే, చూడండి, దేవుడు ఏం చెప్పాడు? నువ్వు దమస్కుకు వెళ్ళు, అక్కడ నీకు నేను నువ్వు ఏం చేయాలో తెలియజేస్తానని చెప్పాడంట. అతను సౌలు మాట్లాడినప్పుడు ప్రభువుని యేసుక్రీస్తుతో 22వ అధ్యాయంలో మనకు చెప్పిన మాటల ప్రకారం. చూడండి, మీకు ఒక మాట నీకు సత్యం చెప్తా, వాస్తవాలను తెలియజేస్తాను. అపోస్తలుల కార్యము 26వ అధ్యాయం 16-18 వచ్చిన కలిసి ఉంటే చదవండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి, దేవుడు నీకు కనబడబోవు సంగతిని గురించి, నిన్ను పరిచారకుడిగాను సాక్షిడిగాను. ప్రైజ్ లార్డ్. ఒక్క నిమిషం ఆగమ్మా. దేనికన్నా కనపడినాడంట? ఇప్పుడు నీకు స్టార్ట్గా అర్థమవుతుంది. నువ్వు వెళ్ళరా దమస్కుకు, అక్కడ నేను చెప్తాను, నువ్వు చేసేది ఏం చేయాలో నేను చెప్తాను అన్నాడే. ఇదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు తెలుసా? ఆయన పరిచారకుడిగా వాడబడటానికంట, ఆయనకు సాక్షిగా ఉండటానికంట నియమించబోతున్నాడంట. ప్రైజ్ లార్డ్. ఎందుకని? సౌలు అయితే సంఘాన్ని పాడు చేశాడు కదా, ఒక పరిచారకులు ఆయన శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ సంఘాన్ని కట్టడానికి ఎంత శ్రమ పన్నారో, ఎంత ప్రార్థన చేశారో, ఎంత ఇబ్బంది పన్నారో, ఎవరితో ఏ విధముగా మాటలు పన్నారో వాళ్ళని అనుభవించారే. ఆ పరిచారకులు, ఆ శిష్యులు ఆ విధంగా వీరు కూడా తెలుసుకునేలాగా ఇతని కూడా పరిచారకుడిగా ఏర్పాటు చేసుకుంటున్నాడంట. పరిచారకుడిగా ఏర్పాటు చేసుకోవటానికంట. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలకించండి ఈరోజు. రెండో విషయము, తన సాక్షిగా నిలబెట్టుకోవటానికంట అతని దర్శనం ఇచ్చింది, అతన్ని నేల మీద పడివేసింది. అన్నీ కూడా ఎందుకంటే తెలుసా? అతన్ని సాక్షిగా ఉంచుకోవడానికి, పరిచర్గా ఉండటానికంట. ఈ సంగతులన్నీ, నీతో మాట్లాడిన సంగతులన్నీ కూడా ఏంటంటే నిన్ను సాక్షిగా ఉంచుకోవడానికి, దేవుని పనిగే పనిముట్టుగా నిన్ను చేయాలని, దేవుని పాత్రగా నిన్ను వాడుకోవాలని, ఒక ప్రార్థన పరురాలుగా నిన్ను ఉంచాలని, ఒక విశ్వాసురాలుగే కాకుండా దేవుని మహిమపరిచగలిగిన, దేవుని కృపవరము అనుగ్రహించి, దేవుని శక్తి నీకు అనుగ్రహించి, సంఘములో వాడబడే కుమార్తెగా, సంఘములో వాడబడే కుమారునిగా నిన్ను ఉంచాలని దేవుడు ఏర్పాటు చేసుకోవాలని దేవుడు నిన్ను పిలిచాడు. ఒకనాడు నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించావు, ఒకనాడు దేవునికి నువ్వు దూరగస్తురాలవై జీవించుతున్నావు, దూరస్తుడవై జీవిస్తున్నావు. లోకములో జీవిస్తున్న నిన్ను, లోకాశలతో జీవిస్తున్న నిన్ను, ధనాపేక్షతో జీవిస్తున్న నిన్ను, నేత్రాశతో జీవిస్తున్న నిన్ను, జీవడంబముతో జీవిస్తున్న నిన్ను దేవుడు నిన్ను దర్శనమిచ్చి, దేవుడు నీతో వాక్యము ద్వారా మాట్లాడి, వాక్యం ద్వారా నిన్ను బలపరిచి, సంఘములో ఒక సభ్యురాలుగా చేర్చుకొని, సంఘానికి ఉపయోగపడేలాగా నీకు కృపవరములు అనుగ్రహించి, ప్రార్థనాత్మను అనుగ్రహించి, నీకు కృపవరము చేత స్వస్థత వరము ఇచ్చి, అపవాదిని జయించే శక్తిని నీకు ఇచ్చి, దుష్టాత్మలు జయించగల శక్తి నీకు ఇచ్చి, దెయ్యములు వెలగొట్టే శక్తి నీకు ఇచ్చి, జ్వరాన్ని గర్దించే శక్తి నీకు ఇచ్చి, నిన్ను దేవుని పాత్రగా, దేవుని సాక్షిగా జీవించడానికి నిన్ను పిలిచి వాడుకుంటుంటే సంఘములో
పాడు చేస్తున్నవే సంఘాన్ని. ఇంత గొప్ప జ్ఞానవంతుడివి, ఇది తగునా నీకు? తగదుగా. ఇలా చేయటము నీకు న్యాయమా? న్యాయం కాదు కదా. ఇలా చేయటము నువ్వు నీతిమంతురాలివా? కాదు కదా. దేవుని ఆలోచన ఎరిగిన కుమారుడు కాదు కదా. సంఘాలను పాడు చేసేవారులారా, సంఘాలను బెదరేసేవారులారా, సంఘాలను చీల్చేవారులారా, పౌలు చరిత్ర తెలుసుకోనండి. పౌలు దేవుడు అనుకున్నాడు వాళ్ళ కష్టము. చాలామంది అంటారు, మన కడుపున పుట్టిన బిడ్డలు మనల్ని ఏమంటారు? నువ్వు ఎందుకు నన్ను కన్నావు? పెంచు, మమ్మల్ని పోషించు, మేము అడిగింది మాకు ఇవ్వు అని అడుగుతాడు ఈరోజు తల్లిదండ్రులు నిలదీసి. ఇవ్వకపోతే నువ్వు సంపాదించిన సంపాద నీ ఇంట్లో కానీ, నీ పొలములో కానీ, ధనములో కానీ, నాకు రావాల్సిన వాటి నాకు ఇచ్చేయి, నా ఇష్టప్రకారం నేను జీవిస్తానని ఈరోజు నిలదీసి అడిగేటువంటి రోజులు ఈ రోజులు చాలామందిలో జరుగుతున్నాయి. ఒకవేళ తల్లిదండ్రులు కానీ ఇవ్వని పక్షాన హతమారుతున్నారు. వార్తలలో వింటున్నాను నా ప్రియ సహోదర. మగ పిల్లల వాళ్ళే అంటే కాదు, ఆడపిల్ల వాళ్ళు తల్లిని చంపుతున్నారంట గర్తించినందుకు. ఈ రోజులు తిరగబడిన రోజులు, అంతిమ కాలము సమీపమైన రోజులు, రాకడ సమయము సమీపించబడిన రోజులు. ఆలోచన చేయండి నా ప్రియ సహోదర. ఈరోజు నేను ఈ విధంగా బోధించడానికి కారణము ఒకటి, నిన్ను ప్రేమతో పిలిచి ఎక్కడో లోకంలో కొట్టుకుపోతున్న నిన్ను తీసుకుని వచ్చి మందిరంలో కూర్చోబెట్టి దేవుడు తన అమూల్యమైన మాటలు నీకు వినిపించి ఆధ్యాత్మికంగా నిన్ను బలపరిచి ఆధ్యాత్మికంగా నిన్ను దీవించి నిన్ను కృపవరములతో నింపి దేవుని ఆత్మ అభిషేకంతో నింపి నిన్ను ప్రార్థన పరురాలిగా, స్వస్థత కలగజేసే శక్తిగా, ప్రభావం కలిగిన శక్తిగా, కుమార్తెగా కుమారునిగా నిన్ను నిలపాలని దేవుని చిత్తమైతే నువ్వు వారిని చెడగొడతావా? నువ్వు వారిని పాడు చేస్తావా? వారు పడిన బాధ ఏంటో నీకు చూపిస్తానని పరిచారకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏం చేశాడంట? పరిచారకులు చేసుకున్నాడు. ఆయన సాక్షిగా ఉండటానికి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆయన దర్శించాడంట. ప్రైజ్ లార్డ్. నేను ఎందుకు ఏమి చెప్పాలనుకున్నానంటే, మనం అంటాం కదా, నువ్వు ఎందుకు నన్ను కన్నామని. రేపు పెళ్ళిన తర్వాత నువ్వు ఒక బిడ్డలను కంటావు. అప్పుడు తెలుస్తుంది నీకు బిడ్డలను ఎలా పెంచాలో. బిడ్డలను పెంచటం ఎంత కష్టమో. వాడికి అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డబ్బు కావాలి, వాడు చదువుకోవడానికి డబ్బులు కావాలి, పిల్లలకి వాళ్ళ బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి, పండగ పబ్బ వాళ్ళకు నాయన వారికి డబ్బులు కావాలి, వాళ్ళు అడిగిన కోరికలు తీర్చాలి. తీర్చకపోతే నన్ను అడిగిన దానికన్నా వాళ్ళు రెట్టింపు ప్రశ్నలు వేస్తారు నిన్ను. ఆ విషయం అప్పుడు నీకు అర్థమవుతుంది, నా తండ్రితో వేసిన ప్రశ్న నేను తప్పు చేశానని. పిల్లల్ని పెంచుతా ఇంత కష్టమా? పెళ్ళిళ్ళు చేయటం ఇంత కష్టమా? ఇల్లు కట్టడం ఇంత కష్టమా? ఇంత కష్టమైనా నా తండ్రిని నా తల్లిని దూషించానే. ఇంత కష్టపడి శ్రమపడి ఇండ్లు వాకిలు ఏర్పాటు చేసి నాకు వివాహము చేసి నాకు భార్యను నాకు భర్తను అనుగ్రహించిన నా తల్లిదండ్రులను నేను దూషించానని ఒకనాడు రాకపోదు నువ్వు పశ్చాత్తాపడే రోజు. ఆ సత్యాన్ని తెలియజేయటానికే దేవుడు పరిచారకుడిగా కాదు సాక్షిగా నిలబెట్టుకోవాలనుకున్నాడు. శిక్ష ఇంతకన్నా గొప్ప శిక్ష భూమి మీద ఎక్కడ ఉండదు. శిక్ష 10 రోజులు ఇస్తే, లేకుండా ఒక జుర్మానా వేస్తే కట్టివాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ దొంగతనం చేస్తాడు, మళ్ళీ మోసం చేస్తాడు, మళ్ళీ దాగా చేస్తాడు, మళ్ళీ ఇలా భూమి మీద దిగుతాడు. కానీ వాడికి ఆ బాధ్యతను అప్పచెప్తే వాడికి తెలియదు. అందుకే జైల్లో అనేక మంది పనులు చేయిస్తారు వాళ్ళ బుద్ధులు మార్చటానికి, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చటానికి. సంవత్సరాలు వాడు చేసిన వృత్తిని అక్కడ చేయిస్తారు, చేతి పనులు చేయిస్తారు, వ్యవసాయం చేయిస్తారు, అనేక కార్యక్రమాలు చేయించి వాళ్ళ మనసు మార్చటానికి, కష్టపడి బ్రతకడానికి ఎంత శ్రమ పడాలో, నువ్వు చంపిన వాడు ఎంత శ్రమ పడితే వాడు అంత ఎదిగితే వాడిని నువ్వు ఎలా చంపావో అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు పోగొట్టుకున్న భార్య బిడ్డలను, నువ్వు పోగొట్టుకున్న తల్లిదండ్రులకు నువ్వు దూరమైనప్పుడు ఎంత బాధ నీకు కలుగుతుందో జైల్లో. ఆ యొక్క చంపిన వ్యక్తి
కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎంత బాధపడతారో అప్పుడు నీకు అర్థమవుతుందని ఆ యొక్క శిక్ష ఇస్తారు. తెలుసా, శిక్ష ఇచ్చాడానికి కారణం ఇదే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ సంఘాన్ని అయితే చెడగొట్టాడో, ఏ సంఘాన్ని అయితే పాడు చేయాలనుకున్నాడో, ఆ యొక్క సంఘానికి మళ్ళీ ఏర్పాటు చేయటానికి, ఆ సంఘ బిడ్డలను పోగు చేయటానికి పాత్రగా ఎన్నుకున్నాడు సౌలును. ఇది దేవుడి యొక్క ప్రణాళిక, గొప్ప ప్రణాళిక భూమి మీద. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. 100 రూపాయలు నీకు ఇస్తే ఇలా వెళ్ళి ఇలా ఖర్చు చేసుకొని రాగలవు, మంచిదే. లెక్కలు అడిగితే తల్లిదండ్రులు ఇచ్చావులే మహా 100 రూపాయలు, దానికి నువ్వు లెక్క చక్కలు అడుగుతావా అన్నో, ఏం చెప్పాలి నీకు అని చెప్పి నువ్వు ఎదురు సమాధానం చెప్పి వాళ్ళని బెదిరేయటం కాదు. ఆ 100 రూపాయలు నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది నీకు కష్టం ఏంటో. ఆ 100 రూపాయలు ఎంత చెమటోరిస్తే తెలుస్తుంది 100 రూపాయలు వస్తాయో. ఎంతమందితో మాటలు పడితే ఆ 100 రూపాయలు విలువ కర్తావో నీకు తెలుస్తుంది ఆ 100 రూపాయలు సంపాదించిన రోజు. అందుకే ఆదామును సుఖమైన జీవితం ఇచ్చాడు. ఫలవృక్షాలు కలిగినటువంటి ఆ యొక్క తోటలోనికి వెళ్ళి బతుకురా అంటే దేవునికి వ్యతిరేకంగా తిరిగి తోట నుంచి వెళ్ళగొట్టించుకున్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు చెమట ఓర్చి కష్టపడి నువ్వు ఆహారము సంపాదించుకొని బ్రతుకు అంటాడు. అప్పుడు ఆదాముకు అర్థమైపోయింది, సుఖమైన జీవితాన్ని పోగొట్టుకున్నాను రా అని. అప్పుడు ఆదాముకు అర్థమైంది, అవ్వకు అర్థమైంది. నా ప్రియ సహోదరి సహోదరా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, పనిష్మెంట్ దేవుడు ఏ రీతిగా ఇస్తాడో ఎవరికి తెలియదు. నీవుకు నాకు ఊహకు అందవు, మన జ్ఞానము చాలదు. మనం చేసిన పొరపాట్లకు, మనం చేసిన తిరుగుబాటుతనానికి ఎటువంటి శిక్ష మన మీదకి వస్తుందో, ఎటువంటి ఉగ్రత మన మీదకి వస్తుందో మనం ఊహించలేము. నా ప్రియ సహోదరి సహోదర, చదువుమా మిగిలిన మాటలు కూడా. నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదాం. ప్రైజ్ ది లార్డ్. నేను అర్థం ఏంటో తెలుసా, నువ్వు నా ప్రజలను హింసించావే, చెరసాల వేశావే, నువ్వు దుఃఖపడావే, ఆ ప్రకారం నీకు రాబోతుంది. ఒలీవ సందేశాలు ప్రభువా